ఆదోనిలోని తన క్యాంప్ ఆఫీసులో కురుమా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని నాయకులను గుర్తించి పార్టీలో పదవులు కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆ కోవలోనే నాకు ఈ పదవిని దక్కిందని తెలిపారు. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, రాష్ట్రంలో ఉన్న కురువల అందరి సంక్షేమం కోసం పాటుపడతానని, కురువ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులను కురువలకు కేటాయించి సమన్యాయం చేస్తామని, ఆర్థికంగా రాజకీయంగా కురువలు ఎదగాలని ఆకాంక్షించడం జరిగినది. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడెక్కడ కురువలు ఉన్నారో అక్కడ పర్యటిస్తానని తెలిపారు. టీడీపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌడికే రాజు, పంపాతి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ కష్టపడిన వాళ్ళకి పార్టీలో ముందు చూండి బయట పోలినాక చాలామంది ఉన్నారు. వాళ్ళని ఇన్లెట్ రిపోర్ట్ ప్రకారం సారు వాళ్ళని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, పార్టీకి ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎవరు లెక్క చేయకుండా ఇన్లెట్ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళు పదవి ఇచ్చారు కదా. సార్కి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో నాకు కురువ కార్పొరేషన్ ఇచ్చినందుకు సంతోషం. నాకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను. మనలో సమస్యలు చాలా ఉన్నాయి. కురువ సమస్యలు ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. కురువాలంటే ఆడ పని ఉండి దాని ఉద్యమంతో ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నాం, 4 లక్షల జనం ఉన్నామని చూపించుకున్నాం. మమ్మల్ని ఉద్యమం చేసి చంద్రబాబు సార్ గారు మాకు పార్లమెంట్ ఇచ్చారు. పార్లమెంట్ కూడా ఘన మెజార్టీతో గెలిపించాం. అదే ప్రకారం ఇప్పుడు నాకు కురువ కార్పొరేషన్ ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సాధించే ఉన్నాయి. 2029కి ఇప్పుడు మన కులానికి చాలా సమస్యలు సార్ దృష్టి తీసుకుపోతా, ఒకేసారి తీసుకుపోతా. ఈ 5 ఏళ్ళలో ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది కదా, 4 సంవత్సరాల్లో ఎంతో సార్ చెప్పి మా సమస్యలు పరిష్కార ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మన వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు కాదు. కురువలంటే భయభ్రాంతులు. ఎందుకప్ప మేము చేసుకుంటున్నాడు ఒక్కొక్కరు, ఎందుకంటే చాలా భయభ్రాంతులు. వాళ్ళని ఇచ్చేది చేసి బయటకు వచ్చి ఉత్తేజం చేసి వాళ్ళని రాండి, మీరు మా ప్రభుత్వ అధికారులు మేము అడుగుదాం, ప్రభుత్వ సలహాలు అడుగుదాం, మేము ఎవరు భయపడే అవసరం లేదు, మేము ఎవరు ఆశించము, ఒక్కరి మేము దౌర్జన్యం చేయము, మా కష్ట సుఖాలు మీకు ఉంటాయి అని మా కులస్తుల్ని ధైర్యంగా పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి ఉత్తేజం చేస్తా. ఈ రాయలసీమలో 4-5 జిల్లాలు ఎక్కువ శాతం ఉన్నాం. కోస్తాలో అక్కడ కూడా ఉన్నాను. వాళ్ళని కూడా కలుస్తాను నేను. వాళ్ళు కూడా నా కురువ కార్పొరేషన్ అనౌన్స్ అయినాక చాలా జిల్లా నుంచి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, చాలా జిల్లా నుంచి ఫోన్ చేశారు నాకు. అన్నా ఈ కురువ కార్పొరేషన్ థ్యాంక్స్, కంగ్రాచులేషన్ అని చెప్పి మేము ఉన్నామన్నా, మీరు విజయవాడకి చెప్పి మాకు ఫోన్ చేయండి, మేము మిమ్మల్ని కలుస్తామన్నా, మేము ఇక్కడ ఎవరు లేకుండా ఉన్నాం, మాకు ఎవరు దిక్కు లేదన్నా, మేము వస్తామని చాలా మంది ఫోన్ చేశారు నాకు. సంతోషం. వాళ్ళతో కలిసి ఈ 13 జిల్లాలో మన వాళ్ళు ఎక్కడికి ఉన్నారు అందరూ కలిసి వాళ్ళ సేవకి అంకిత, నేను వాళ్ళ సేవలో నా సేవను వాళ్ళకి అంకితం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారం.